10 సంవత్సరాల వయసులో ఉన్న ఉత్సాహం 20 సంవత్సరాల వయసులో ఉండదు. ఇలా వయసు మారుతున్న కొద్దీ మనుషులలో మార్పులొస్తూ ఉంటాయి. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ కొంతమంది వయసు వెనక్కి పంపించేస్తూ ఉంటారు. తమ ఉత్సాహం ముందు, తమ క్రమశిక్షణ ముందు వయసు చిన్నబోయేలా చేస్తారు. అటువంటి వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు. వాస్తవానికి ఈ జాబితాలో చంద్రబాబుకు మొదటి స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం నాడు చంద్రబాబు అనేక దేశాలు తిరిగారు. మైక్రోసాఫ్ట్ సంస్థను హైదరాబాద్ తీసుకొచ్చారు. మైక్రోసాఫ్ట్ ద్వారా ఐటీకి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేశారు. ఈరోజు హైదరాబాద్ ఐటీ విభాగంలో ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం చంద్రబాబు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది నాయకులు ఒప్పుకున్నారు. చంద్రబాబు మొదటి నుంచి కూడా ఆహారం తీసుకునే విషయంలో కట్టుదిట్టంగా ఉంటారు. ఏమాత్రం దానిని బ్రేక్ చేయరు. ఆయనకు ఎంతో కాలం నుంచి మధుమేహం ఉంది. అయినప్పటికీ దానిని నియంత్రణలో ఉంచుకుంటున్నారు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో అన్నం తినరు. కేవలం తృణధాన్యాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. కాఫీ తాగుతారు. గ్రిల్డ్ ఫిష్ తీసుకుంటారు. నాన్ వెజ్ విషయంలో ఆయనకు చాలా లెక్కలుంటాయి. ప్రతిరోజు ఉదయం వ్యాయామం చేస్తారు, యోగా చేస్తారు, మెడిటేషన్ కూడా చేస్తారు. అందువల్ల చంద్రబాబు 7 పొదల వయసు దాటినప్పటికీ కూడా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకుంటారు. ప్రతి విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించారు. చంద్రబాబు ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని వేగంగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉన్నప్పటికీ చంద్రబాబు స్వీయ శక్తిని నమ్ముకుని ముందుకు వెళుతున్నారు. ఈ వయసులో కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతంలో అనేక దేశాలను తిరిగి వచ్చారు. అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న పెట్టుబడుల సదస్సుకు రావాలని అక్కడి కంపెనీల అధిపతులను కోరారు. అక్కడి ప్రభుత్వ అధినేతలకు విన్నవించారు. అమరావతిలో భారీగా విదేశీ సంస్థలను తమ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ఒక రకంగా ఇది సానుకూల అంశం. ఏపీ రాష్ట్రానికి మరింత సానుకూల అంశం. రాజకీయాల విషయాలను పక్కన పెడితే చంద్రబాబు ఈ వయసులో కూడా అక్కడికి వెళ్లడం ఒక రకంగా అద్భుతమని చెప్పాలి. ప్రత్యేక విమానాలు ఉన్నప్పటికీ, అనేక రకాల సౌకర్యాలున్నప్పటికీ ఈ వయసులో ఆయన అక్కడికి వెళ్లడం మిరాకిల్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.